ప్రాంతీయ మనం కొంచెం తగ్గించు, అందరం తెలుగు వాళ్ళం. ఓకే, ఇప్పుడు అనయ్య మైక్ నా చేతిలో ఉంది, మీరు అడిస్తే అట్లా ఛాన్స్ ఇవ్వండి. ఎంత పెద్ద హిట్ అన్ని పక్కన పెడితే ఒక సినిమా తీస్తే ఎలా ఉండాలి, 100వ సినిమా తీస్తే ఎలా ఉండాలి, బాలయ్య బాబు 100వ సినిమా తీస్తే ఎలా ఉండాలి, ఒక ఏలు ముద్ర వేసినట్టు ఉండాలి. ఎందుకంటే ఏ ఏలి ముద్రకి పొంతనుండదు, పోలికుండదు. 2వ వేలి ముద్ర అలా ఉండదు. బాలయ్య బాబు వేలి ముద్ర తెలుగు చలనచిత్రంలో ఏంటంటే తన 99 చిత్రాల నటనానుభవాన్ని మొత్తం రంగరించి నట విశ్వరూపాన్ని చూపించాడు ఈ సినిమాలో బాలయ్య బాబు. ఇది మిమ్మల్ని ఉత్సాహపరచడానికి చెబుతుంది కాదు, బాలయ్య బాబు కాకాపడుతుంది చెప్తాను. నేను మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరికి నాకన్నా ఇవ్వండి ఎవరు ఒక చిన్న ప్రామిస్. నేను ఆడియో ఫంక్షన్ లో మీరు అందరు చూసుంటారు. ఆడియో ఫంక్షన్ చూసారా ఇక్కడ? ఆడియో కర్మ మీకు అదొకటి అర్థమైంది. నేను మా అమ్మకి ఒక మాట ఇచ్చాను, అమ్మ నీ పేరు నా పేరు ముందు వేసుకున్నానే అని. దాన్ని నిలబెట్టుకుంటాను ఆ రోజు చెప్పాను. నా భార్య రమ్యకి పట్టుమని 10 రోజులు కూడా పెళ్ళైన తర్వాత తనతో ఉండలేదు. బట్ మన ఇద్దరం గర్వపడే సినిమా ఒకటి చేశానని చెప్పాను అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే తెలుగు జాతి మొత్తం గర్వపడే ఒక సినిమా తీసామని మేమందరం గర్వపడతాం. నన్ను కన్నందుకు మా అమ్మకి ఈ సినిమా ఒక కృతజ్ఞత. నా వెంట ఉండి నన్ను నడిపించినందుకు నా భార్యకి ఈ సినిమా ఒక కృతజ్ఞత. నేను ఇక్కడ అమెరికా నుంచి వెళ్ళి డైరెక్టర్ అవ్వాలంటే నాతో పాటు నడిచి వచ్చి నా సినిమాలన్నీ ప్రొడ్యూస్ చేస్తున్న నా రాజీవ్ రెడ్డికి ఎక్కడి ఓ కృతజ్ఞత. మమ్మల్ని నమ్మి 100వ చిత్రాన్ని మా చేతిలో పెట్టిన బాలయ్య బాబుకి చేస్తున్న ఓ కృతజ్ఞత. అన్నిటికీ మించి ప్రతి తెలుగు ప్రేక్షకుడికి నా జీవితంలో ప్రతి క్షణాన్ని ఓ కృతజ్ఞతగా తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందాక ఇక్కడికి వచ్చినప్పుడు 12 సంవత్సరాల క్రితం నేను రాజు గ్రాడ్యుయేషన్ పార్టీకి ఒక లిమోసిన్ వెళ్దాం అనుకున్నాం. అప్పుడు మాకు బడ్జెట్ సరిపోలేదన్నమాట. కానీ ఈ ఒక 50-55 కోట్ల సినిమా బడ్జెట్ పెట్టి తీసి ఇంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత బాలయ్య బాబుతో లిమోలో వస్తా అందులో మృగనైనా అని సాంగ్ పెట్టుకుంటూ వచ్చాము మేమందరం. ఇప్పుడు అర్థమైంది. మీ ఇద్దరు అనుకున్నాడు, ఆహా ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యామరా, గ్రాడ్యుయేషన్ సార్ అయింది, బాలయ్య బాబు చేసాడు, ప్రశంసా పత్రం అందింది అనమాట. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వచ్చిందంటే
ఒక మ్యాడ్గా ఒక ప్యాషనేట్గా ఉన్న ఒకటి వెళ్ళి 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము ఈ దేశానికి తిరిగి వచ్చినప్పుడు అప్పుడు వెళ్ళేటప్పుడు మేమందరం ఈ కంట్రీకి బాయ్ చెప్పలేదన్నమాట. కానీ నేను ఫస్ట్ శాన్ ఫ్రాన్సిస్కోలో దిగంగానే ఒక ట్వీట్ చేశాను, అడియోస్ అమెరికా అని. జనరల్ గా ఓలా అని రాయాలి, బట్ అడియోస్ అని ఎందుకు రాశానంటే అప్పుడు బాయ్ చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను ఫేర్వెల్ అమెరికా. మాకు అక్కడ ఒక గ్రేట్ కెరియర్ ఉంది, బట్ వీ లవ్ దిస్ కంట్రీ బికాస్ ఈ దేశం నాకు టైం వాల్యూ ఏదో తెలిసింది. ఈ దేశం నాకు డబ్బుల వాల్యూ ఏంటో తెలిపింది. ఈ దేశం దూరంగా ఉంటే బంధాలు బాంధవ్యాలు పెరుగుతున్నాయంట. ఈ దేశం వల్ల నా మాతృభాష మీద, నా మాతృదేశం మీద ప్రేమ పెరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అమెరికా ఫర్ దట్. అండ్ చాలా చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ. ఐ నో మై ఫ్యామిలీ ఇస్ దేర్. Nitya, Nayan, Divya and all the batch. Where are you guys? Okay, raise your hands. And Sahana, Arya, Riva, where are you guys, kids? Hello Sahana. Did you like the movie? Nitya, did you like the movie? చిన్న పిల్లలు చెప్పింది నిత్య, నేను ఇలాంటి సినిమా ఇంతవరకు చూడలేదని చెప్పింది. ఐ మేడ్ దిస్ ఫిల్మ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us. మీతోటి నా కోసం, ప్రతి తెలుగు వాళ్ళ కోసం ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం, ప్రోత్సాహ ఫలం బాలయ్య బాబు కోసం. ఒక్కసారి అందరూ జై బాలయ్య. ఏంట్రా సౌండ్ లేదు? జై బాలయ్య సరిపోదు. జై బాలయ్య. లాస్ట్ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. బేసికల్ గా మా గురువు గారు ఒక నిన్నే కన్న పుణ్యం కన్న ఏది మిన్న కాదనుకున్న జననికి జన్మ భూమికి తగిన తనయుడు అనే మన్నను పొందడం. జననికి జన్మభూమికి తగిన మన్నను పొందుతున్న వ్యక్తి. వాళ్ళ అమ్మగారికి దివ్య స్మృతికి ఈ సినిమా అంకితం చేశాము. ఒక చరిత్రకి ప్రేమ బంధమై, అన్నగారి చరిత్రకి ప్రేమ బంధమై, ఒక మహా చరిత్రకి పేగు బంధమైన బసవరామ తారకమ్మ గారి దివ్య స్మృతికి ఈ సినిమా అంకితం చేశాము. ఇట్స్ ఎ గ్రేట్ ఫిట్టింగ్ ట్రిబ్యూట్ టు మదర్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ న్యూ జెర్సీ. నేను ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ వార్మ్ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ గ్రేట్ అప్లాస్. థ్యాంక్ యూ న్యూ జెర్సీ. Watch my exclusive interview on iDream Media. Yeah.